చంద్రబాబు సూపర్ 6 కాస్త సూపర్ ఫ్లాప్గా నిలిచిపోయిందని ఎస్వి మోహన్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బివై రామయ్య, కోడుమూరు ఇన్ఛార్జ్ ఆదిమలుపు సతీష్లు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 పేరుతో మోసం చేస్తున్నారు. బాబు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో మొండి చేయి తప్ప ఏమీ లేదన్నారు. మహిళలకు ఉచిత 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి అమలు చేయకుండా బాబు ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఎన్నికల ముందు మంత్రి నిమ్మల రామానాయుడు ప్రతి ఆడపిల్లకు 15,000 ఇప్పిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన కనిపించటం లేదు. ఒక్కొక్కరికి కూడా తల్లికి వందనం ఇచ్చే ఊసే లేదు. కూటమి బడ్జెట్లో రైతులకు నిరాశే మిగిలింది. ఖరీఫ్ సీజన్ పూర్తయిన ఇప్పటికీ పెట్టుబడి సహాయం అందలేదు. బడ్జెట్లో నిరుద్యోగులకు అవకాశం కనిపించలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆటకెక్కించారు. పెళ్లి కానుక అందిస్తామని బడ్జెట్లో ఏర్పాటు చేయలేదు. రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేశారు. ఇంతమందిని మోసం చేసే చంద్రబాబుపై ఎన్ని కేసులు వేయాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలవరం, అమరావతిపై చంద్రబాబు ప్రేమ చూపిస్తున్నారు. ఇక వైద్య రంగంలో 800 కోట్లతో 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే వాటిని చంద్రబాబు వద్దని చెప్పిన బాబుని గిన్నిస్ బుక్కు ఎక్కించాలని ఎద్దేవా చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడారు. బడ్జెట్ కానీ లేదంటే వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 హామీలు కానీ ఇవన్నీ కూడా ప్రజలను ఎంత తెలివిగా మోసం చేస్తూ ఉండారంటే, ప్రజల అమాయకులు, వాళ్ళ చెవులలో పూలు ఉన్నాయి, మనం ఏం చెప్తే అది నమ్ముతారు, మనం ఏది ఇస్తే అదే తీసుకుంటారు అనేదే కాకుండా ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్టు ప్రజలను అదే ఏట్లో ముంచే కార్యక్రమం పెట్టినారు. ఈరోజు నిన్న బడ్జెట్లో చూస్తే వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 తీసుకుంటే 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తూ ఉన్నారు. అంటే దాదాపుగా 37,318 కోట్లు అవుతుంది. దాంట్లో ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో పెట్టలేదు. అంటే ఇది మోసం కాదా? అమాయకమైనటువంటి ఆడపడుచులను మోసం చేయడం కాదా ఇది? అంతేకాకుండా ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నాడు. ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్స్ ఇస్తే సంవత్సరం 4,000 కోట్లు అయితే కేవలం 890 కోట్లు మాత్రమే బడ్జెట్లో పెట్టేసి దాదాపు 1,000 కోట్లు, మిగతా 3,000 కోట్లు అంటే 2 సిలిండర్లు ఎత్తేసినట్టేనా? 3 సిలిండర్లలో ఇది ఆంధ్ర రాష్ట్ర మహిళలను మోసం చేసినట్టు కాదా? అంతేకాకుండా తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇస్తామన్నారు. మా సార్ చెప్తాను, ఆయన చెప్తుండే రామానాయుడు గారు టీవీలో ఎప్పుడు ఆయనే చూపిస్తాండి, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని రామానాయుడు చెప్పినాడు. మరి ఏడన్నాడు మహానుభావుడు? 12,000, దాదాపుగా 12,450 కోట్లు అవుతుందంటే ఈరోజు వాళ్ళు బడ్జెట్లో పెట్టింది ఎంత? కేవలం 5,300 కోట్లు పెట్టారు. అంటే సగం కూడా పెట్టలేదు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటికి ఒకరికి ఇస్తే దాదాపుగా 6,300 కోట్లు ప్రతి సంవత్సరం బడ్జెట్లో పెట్టేవాళ్ళు, ప్రతి సంవత్సరం ఇచ్చేవాళ్ళు. అంటే ఈరోజు 6,300 కోట్లు కూడా పెట్టలేదంటే మీరు ఇంటికి ఒకరికి కూడా ఇవ్వకుండా కొంతమందికి ఎగరగొట్టాలనే ఆలోచన మీకు దురాలోచన ఉందనేది అర్థమవుతుంది కదా. ఇది ఒక రకమైనటువంటి క్లాసికల్ మోసం అంటారు. అంతేకాకుండా రైతులకు 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇంతకుముందు 13,000 ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో 6,000 రూపాయలు సెంట్రల్ గ్రాంట్ ఉండేది. అది కాక 20,000 ఇస్తా అన్నాడు. అంటే మొత్తం 26,000 ఇస్తామన్నారు. అది కాక 20,000 ఇస్తామన్నటువంటి వాళ్ళు ఈరోజు బడ్జెట్లో అంటే దాదాపుగా 10,700 కోట్లు అవుతుంది. 20,000 చొప్పున ఇస్తే బడ్జెట్లో ఎంత పెట్టినారు? 1,000 కోట్లు పెట్టినారు. అంటే ఇది
రైతులను మోసం చేసేటువంటి ప్రక్రియ కాదా? ఈరోజు నిరుద్యోగ భృతి పెట్టారు. నిరుద్యోగ భృతిలో 3,000 రూపాయలు ఇస్తామన్నారు. 3,000 రూపాయలు ఇస్తే దాదాపుగా 20 లక్షల మందికి 7,200 కోట్లు అవుతుంది. ఈరోజు నిరుద్యోగ భృతికి బడ్జెట్లో ₹1 కూడా పెట్టలేదు. నిరుద్యోగ భృతి 0 పెట్టారు. అంటే నిరుద్యోగ యువకులను ఇది మోసం చేయడం కదా. అఫిడవిట్ ఫైల్ చేయమన్నారు. వాళ్ళు అఫిడవిట్ ఫైల్ చేసే లోపల మేము కూడా మా పార్టీ తరఫున లీగల్గా ప్రొసీడ్ అవుతాము, ఇవి ఇక్కడి నుంచి తరలించడానికి వీలు లేదని లీగల్గా ప్రొసీడ్ కావడమే కాకుండా రాజకీయ కార్యాచరణ కూడా మేము తీసుకుంటాము. అది మేమందరం కూర్చొని మాట్లాడి రాజకీయ కార్యాచరణ తీసుకుంటాం. అవసరమైతే ఇక్కడ కలెక్టర్ గారిని కలుస్తాము. రాజకీయంగా ఏమేమి చేయాలో అన్ని రకాలుగా ఇవి పోకుండా పోరాటం చేయడానికి కర్నూలు జిల్లాలో ఉండేటువంటి అందరి నాయకులు అవసరమైతే అన్ని పార్టీలను కలుపుకొని రాజకీయ కార్యాచరణ ముందరు పోతాం. నా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది మనం అందరం కూడా చూడడం జరిగింది. ఎలక్షన్ల కంటే ముందు సూపర్ 6 మేము ప్రతి ఒక్క ఇంటికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు విద్యా డబ్బులు ఇస్తామని చెప్పడం. దాంతోపాటు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకు కూడా ఎంతమంది ఆ ఇంట్లో ఉంటే అంతమంది కూడా నెలకు 1,500 ఇస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటు 3 ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పడం జరిగింది. మహిళలకు అందరికి కూడా ఉచిత బస్సు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ నిన్న బడ్జెట్లో చూసుకుంటే కేవలం మనం ఒక్కొక్కసారి పరిశీలించి మనకు అమ్మఒడి కింద మనం డబ్బులు ఒకసారి చూసుకుంటే ఆనాడు పోయిన గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 6,000 కోట్ల పైన డబ్బులు ఇవ్వడం జరిగింది. కానీ అంతకంటే తక్కువగా తెలుగుదేశం నిన్న బడ్జెట్లో డబ్బులు కేటాయించడం జరిగింది. అంటే మీరేమో ఎలక్షన్ల ముందర ప్రతినిధిగా మీ రామానాయుడు ఇంటికాడికి పోయి ఎంతమంది పిల్లలు అంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఒక్కరికి కూడా ఇవ్వలేని పరిస్థితిలో మీరు ఉండాలంటే మీరు ప్రజలు ఏ విధంగా మోసం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఉచిత సిలిండర్ల గురించి మాట్లాడడం జరిగింది. దగ్గర 4,000 కోట్లు అయితే మీరు బడ్జెట్లో కేటాయించింది కేవలం 7 కోట్లు. అంటే ఇంకా కొద్దిగా సిలిండర్ 2 సిలిండర్ల పరిస్థితి అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రైతులకు మీరు 20,000 ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ 20,000లో కనీసం దాని గురించి మాట్లాడడం కూడా కేవలం ఏదో కంటి తుడుపు కోసం మీరు ఏదో కొద్ది డబ్బులు కేటాయించారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 6,000 రూపాయలు కాదని మీరు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఆ 20,000 రూపాయలు, ఆ 20,000 రూపాయలు రాకుండా కానీ ఇబ్బంది ఏం లేదు. కానీ పండించిన పంటకు రైతులకు కూడా ఈరోజు వరికి గిట్టుబాటు ధర లేదు. అదే జగన్మోహన్ రెడ్డి అని ఉన్నప్పుడు 2,000 రూపాయలు బస్తా అమ్మిన వడ్లు ఈరోజు 1,400, 1,500 కూడా కొనడానికి కూడా ఎవరు కూడా వ్యాపారస్తులు ముందుకు రాని పరిస్థితి. ఆ రోజు జగనన్న ప్రభుత్వంలో ఏదైనా రైతుకు గిట్టుబాటు ధర లేకపోతే డైరెక్ట్గా ప్రభుత్వం కొని రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా వాళ్ళకు నష్టం జరగకుండా చూసిన పరిస్థితి ఆనాడు గవర్నమెంట్లో ఉంటే, ఈనాడు కనీసం రైతులకు గిట్టుబాటు ధర లేదు, దాని గురించి మాట్లాడదామనే ఆలోచన కూడా ఏ విధంగా కూడా కనీసం రైతులకు మేము ఒకవేళ రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2,250 రూపాయలు కూడా ఈరోజు రాని పరిస్థితి రైతులకు ఉంటే ఏ విధంగా ఉంటే ఒక్కసారి ఏ విధంగా ఈ ప్రభుత్వం రైతులకు కూడా ఏ విధంగా ప్రేమ ఉందో మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు నిరుద్యోగ భృతి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇవ్వలేదు, మేము వచ్చిన తర్వాత మేము ఏదో ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. జగనన్న గవర్నమెంట్లో మనం వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి దగ్గర
4 లక్షల మందికి మనం ఇవ్వడం జరిగింది. మన సచివాలయం ఎంప్లాయ్కు 1,00,000 మంది పైగా మనం ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కానీ ఏ ప్రభుత్వం కూడా ఇవ్వని ఉద్యోగాలు జగనన్న ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వడం. కానీ వీళ్ళు మనలో విమర్శించే పరిస్థితి, జగనన్న ఏం చేయలేదని మాట్లాడే పరిస్థితి ఉండడం జరుగుతుంది. ఇవన్నీ మోసం చేసిన చంద్రబాబు నాయుడు మీద మనం ఏ విధంగా కేసు పెట్టాలి, ఏ విధంగా మోసానికి పాల్పడినాడు అనేది, ఇది ఒక విధంగా ప్రజలను మోసం చేసినట్టు కాదా అనేది కూడా మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతకుముందు మాట్లాడిన నాయకులు ఇప్పుడు తరలిపోతుంటే మాత్రం మేము అది ఇదని మాట్లాడిన నాయకులు ఈరోజు ఎందుకు మౌనంగా ఉన్నారనేది అర్థం కావడం లేదు. ఆ నాయకులు మొత్తం అందరూ కూడా రాయలసీమకు అది అన్యాయం జరుగుతుంది, ఇట్లా అన్యాయం జరుగుతుందని మాట్లాడిన నాయకులు కర్నూలు జిల్లాకు జరిగే అన్యాయాన్ని గురించి ఎందుకు మాట్లాడలేకుండా అర్థం కావడం లేదు. అంటే అధికారంలో అంటే ఒకటి, అధికారం లేకపోతే ఒకటే. అధికారం లేకపోతే మనకు అవన్నీ మతికి వస్తాయి, అధికారం వచ్చినప్పుడు ఇవి మతికి రావా. వాళ్ళని ఒకటే కోరుతున్నాము, మీరు ఏదైతే స్టేజ్లోకి మాట్లాడినారో, ప్రజల ముందర మాట్లాడినారో ఆ మాటలన్నీ కూడా రాయలసీమ జరిగే అన్యాయానికి, కర్నూలు జిల్లా జరిగే అన్యాయాన్ని ఖచ్చితంగా అన్యాయం జరగకుండా చూడమని వాళ్ళకు కూడా ఈ ప్రెస్ మూలకంగా వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు అంతకుముందు బాగా హైలైట్ చేసి మొత్తం అన్ని కార్యక్రమంలో పాల్గొన్నారు. అటువంటిది ఇప్పుడు మాత్రం ఇది అన్యాయం జరగకుండా చూడమని వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.